2 రోజుల క్రితం కిరా కార్పి అనే వ్యక్తి, ఆయన ఎవరో ఎక్కడున్నాడో తెలియని వ్యక్తి, ఆ ప్రోగ్రామ్ జబర్దస్త్ ప్రోగ్రాం ద్వారా టీవీలో కనిపించిన వ్యక్తి అతని స్థాయి తెలుసుకోకుండా ఉమ్మడి రాష్ట్రంలో మంత్రులుగా సీఎం స్థాయికి ఎదిగిన వ్యక్తిని వైకల్యాన్ని ఎత్తి చూపి అసభ్యంగా మాట్లాడడం చాలా బాధాకరం. ఇక్కడే కాదు, మొత్తం అతను చేసిన ప్రవర్తన కానీ అతను చేసిన హేళన కానీ ప్రతి ఒక్కళ్ళో ఆలోచింపజేస్తుంది. ఇటువంటి విచిత్రకరమైన వ్యవహారం చేయడం అనేది అతను నేనేటి, సత్యనారాయణ గారేటి, అతని తాలూకా స్థాయి ఏంటి, నేనేంటి అనేది తెలుసుకోకుండా చాలా దుర్భాషగా మాట్లాడాడు ఆయన. ఆ రకంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని మా ఉద్దేశం. ఇది ఉత్తరాంధ్ర ప్రజలను కాకుండా మా వార్డు ప్రజలు, ఎందుకంటే చిన్నతనం నుంచి అతను మాతో అందరితో కలిసి ఒక అన్నదమ్ముడిగా కలిసిమెలిసి బతికిన వ్యక్తి. ఈరోజు కూడా వార్డులో ఎవరైనా వాళ్ళతో చక్కగా కూర్చోబెట్టి మాట్లాడి గౌరవించి మా వాళ్ళు అనే భావనతో ఉండే వ్యక్తి. అటువంటి సాధారణ స్థితిలో ఇప్పుడు ఈరోజు కూడా ప్రజల్లో ఉండే వ్యక్తిని ఇష్టం వచ్చినట్టు యాక్షన్ ద్వారా కించపరచడం అనేది చాలా జుగుసాకరం, చాలా తప్పని తెలియజేస్తూ ఇటువంటి చర్యలు ఏ వ్యక్తిపై కూడా చేయకూడదు, ఏ వ్యక్తి చేయకూడదు అనే ఆలోచనతో ఈరోజు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో మా వార్డు తరఫున, మా ఇది 26వ వార్డు తరఫున వచ్చి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తద్వారా అంటే మాట్లాడేటప్పుడు ప్రతి వ్యక్తికి తడబాటు వస్తుంది, అది సర్వసాధారణం. దాన్ని ఎత్తిపెట్టడం కాదు. మీకు నిజంగా అంటే దమ్ముంటే అనకూడదు, కానీ చెప్తున్నాను, ఏదైనా ఉంటే అతను రాజకీయంగా ఎదుర్కోవడానికి మీకు శక్తి ఉంటే ఆ పని చెయ్యండి. లేనప్పుడు ఇంట్లోనూ నోరు మూసుకొని కూర్చోవాలి, అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు ప్రాలాపన చేయడం అనేది కరెక్ట్ కాదని తెలియజేస్తూ మరొకటి, నేనైతే ఇప్పుడు ఈరోజు కంప్లైంట్ ఇచ్చేసాము, ఏదో వెళ్ళిపోతున్నాం అని కాదు, దానిపై చర్యలు తీసుకోకపోతే లీగల్గా కూడా ఫాలో అయ్యి మేము నేను కోర్టును ఎక్కించుకునేంత వరకు నేను నిద్రపోనని తెలియజేస్తూ ముగిస్తున్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.